అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ పుణ్యాత్మురాలు. శార్వరి నామ సంవత్సరం ఉదయం 8 గంటలు. రాంభజన మందిరం దగ్గరికి పెండలం బండి వచ్చిందంటే వెళ్ళి కొనుక్కొచ్చి నటింట్లో దిమ్మరించి వేగంగా పెరట్లోకి వెళ్ళింది రుక్మిణి. మిమ్మల్ని విన్నారా అంది భార్యను చూసి. ఏది నువ్వేం చెప్పందే అన్నాడు గోపాలం. మీ తమ్ములుంగారు ఊరెళ్ళారట, ఏదో పనుండి ఊరెళ్ళుంటాడు అని చెప్పాడు గోపాలం. ఊరికే వెళ్ళాడులేండి, మామూలుగా అయితే భోంచేసి వెళ్ళేవాడు, ఇట్లా 4 మూలలు తెల్లారకుండా ఎందుకెళ్తాడు? పైగా ఎక్కడికి సుందరంగారు ప్రయాణమని పలకరించిన వాళ్ళని ఏట్లోకి నీకెందుకు వెధవారాలు అని కసిరికొట్టి మరీ వెళ్ళాడట అంది రుక్మిణి. ఆహా అన్నాడు గోపాలం. ఆహా ఏమిటి? అతగాడలా హడావిడిగా పరిగెట్టాడంటే కారణం ఏమిటో అర్థం కాలేదా మీకు? ఏమో అన్నాడు ఆయన. రామ రామ, ఈ మనిషి ఇక మారడు అని తలబాదుకుంది. ఏముంది, ఆ ముసలాయన అక్కడ బయలుదేరి ఉంటాడు, ఎవరో ఇతగాడికి ఉప్పందించి ఉంటారు, మొహం చాటేస్తూ ఉన్నపాట్న ఊళ్ళోంచి జారుకున్నాడు అని చెప్పేసింది. ఏమో, ఎవరెట్లా పోతే మనకేం అన్నాడాయన. అట్లా ఊరుకునే అదృష్టం కూడానా? ఆ తద్దినం నానెత్తిన వచ్చి పడుతుందిగా, అది నా బాధ అంది. ఇదిగో ముందే చెప్తున్నా, ఆయన్ని మన ఇంటికి పిలుచుకొస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అంది. సరేలే, ఆ మాటే చెప్తాను అన్నాడాయన. మళ్ళీ తలబాదుకుంది. శ్రీరామచంద్ర, ఈయన ఈ జన్మకి మారడు, ఏం చెప్తారు అడిగింది. మా ఇంట్లో వీలు కాదు, ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకోండి అంటాను. అట్లా చెప్తే అంతా నన్ను ఆడిపోసుకుంటారు. ఒక్క మనిషికి ఒక్క పూట వండి పెట్టలేదా రుక్మిణమ్మ అని ఎద్దేవా చేస్తారు. సరే అయితే మా ఇంటికి రాకండి, నాకు ఇష్టం లేదు మీరు రావడం అంటాను, సరేనా అన్నాడు. అట్లా చెప్పి మీరు అప్రతిష్ట పాలవడం ఎందుకు? మరైతే ఏం చెప్పను విసుగ్గా అడిగాడు ఆయన. అన్నీ నేనే చెప్పి చావాలి, ఎందుకంత గుమ్మనంగా చెప్పడం? ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. ప్రతిసారి మీరు రావడం, మా ఇంట భోజనం చేయడం, ఆ మహాతల్లి మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకొచ్చిన గ్రహాచారం అని చెప్పండి అంది. సరే అన్నాడు ఆయన. గట్టిగా నలుగురు వినేలా, ముఖ్యంగా గయ్యాలి గంగానమ్మ మీ మరతలు వినేట్టుగా చెప్పండి హెచ్చరించింది. అట్లాగే అని వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు గోపాలం. స్నానం చేసి పొయ్యి వెలిగించింది రుక్మిణి. ఎప్పటిప్పటి సంగతిలో గుర్తు చేసుకుంటూ వంట పూర్తి చేసింది. కందిపప్పు దోరగా వేయించి ముద్దపప్పు చేసింది. పెండలం కూర, పెరట్లో ఉన్న కొయ్య తోటకూర కోసుకొచ్చి పులుసు పెట్టింది. ఇంగువ తిరగమూత వేసి చింతకాయ పచ్చడి నూరింది. ఆఖరుగా అత్తెసరు పెట్టింది. అరుగు మీద కూర్చొని ఎవరితోనో మంతనాలాడుతున్న గోపాలం మాటలాపేశాడు. అంత దూరాన కనిపించాడా పెద్ద మనిషి. 75 ఏళ్ల వయసు మనిషి, ఎండిపోయి ఉరుగులా అయిపోయాడు. నీరు కావి పంచే, పైన ఉత్తరీయం, కాళ్ళకి జీర్ణావస్థలో ఉన్న పాదరక్షలు. ఎండనపడి వచ్చాడేమో, ఆయాసపడుతున్నాడు. ఆయన్ని చూడగానే గబాలను అరుగు మీద నుంచి లేచి లోపలికి వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోపాలం. ఆ వృద్ధుడి పేరు నరసింహం. గోపాలం ఇంటికి ఎదురుగానే ఉంది ఆయన తమ్ముడి సుందరం ఇల్లు. అతని ఇంటి ముందు ఆగి అలసట తీర్చుకుని మెల్లగా లోపలికి వెళ్ళాడు నరసింహం. సుందరం, అబ్బాయి సుందరం అని పిలిచాడు. పిలవగా లేరు, ఊరెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలియదు అని లోపల నుంచి సమాధానం వచ్చింది. ఆయనకి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి. తెలియదు, మీకేమీ తెలియదు, కానీ పైన వాడున్నాడే వాడికి అన్నీ తెలుసు. నన్ను ఇంత క్షోభ పెడుతున్నారు, ఇంతకింత అనుభవించకపోరు అన్నాడు పెద్దగా. లోపల నుంచి దూసుకొచ్చింది సుందరం భార్య సుబ్బులు. పిల్లలు గల ఇంటి ముందు నిలబడి శాపనార్థాలు పెడతావా? నువ్వు మనిషివేనా? ఏళ్ళొచ్చా ఎందుకు అంది ఆగ్రహంగా. ఏం ఊరికే అన్నానా? నా కడుపు మండిపోతుందే అన్నాను. అంత మాట అంటే పడలేని వాళ్ళు నా డబ్బున మొహాన పడేయండి ఆయన అరిచాడు. పారేస్తాం, నీ డబ్బు మేమేం కట్టుకుపోం, చచ్చేలోగా ఇచ్చే పోతాం. నువ్వు చచ్చేదాకా ముసలిముండ వాడిని నేను బతుకుంటానా? అయ్యో అయ్యో, అది నోరా తాటిపట్ట, ఆడదాన్ని నన్ను పట్టుకొని అంత మాట అంటావా ఆక్రోశించింది. మరి ఆడదానివి నా మీదకి వస్తావేం? ఏడీ నీ మొగుడు, రమ్మను నా ఎదుటకి గర్జించాడు ముసలి సింహంలా. ఆయన లేరు, ఊరెళ్ళారు. వెళ్తాడు, ఎందుకెళ్ళడు? ఊళ్ళో ఉంటే నాబోటి వాడవచ్చి నిలదీస్తాడని మొహం తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎందుకొచ్చిన బతుకులు, ఛీ, ఇట్లా బతికే కంటే ఎందులోనైనా దూకి చావడం మంచిది అన్నాడు ఆయన. మాట పెరిగింది. ఆవిడ మరీ రెచ్చిపోయింది. మూలనున్న చీపురు కట్ట తీసుకుని ఆయన మీదకి వచ్చింది. అప్పటికే అక్కడ చాలామంది చేరారు. ఓ 2 ఆడవాళ్ళు ఆవిడని పట్టుకుని వెనక్కి లాగేశారు. చాలే ఊరుకో, ఆయన మీదకి పోతావేం, పెద్దవాడు. ఆయన కాస్త హరేమంటే నీ పాటలు కుక్కపాట్లే అన్నారు. 2 మగవాళ్ళు నరసింహాన్ని పట్టుకున్నారు. ఎందుకొచ్చిన హైరానా బాబుగారు, ఎంతకాలం ఇట్లా తిరుగుతారు? ఎన్నాళ్ళు తిరిగినా ఏముంది బూడిద అన్నారు. అవునాయన, నాకు మిగిలింది బూడిదే, కానీ ఆడపిల్ల, దాని జీవితం బూడిద కాకూడదని యాతన అన్నాడు ఏడుస్తూ. అవతల ఇంటి అరుగు మీద కూర్చొని ఏడుస్తోంది సుబ్బులు. నరసింహాన్ని, మొగుణ్ణి, ఇంటెదురుగా ఉన్న బావగారిని, తోటి కోడల్ని తిట్టిపోస్తుంది. శాపనార్థాలు పెడుతుంది.
ఎవరైతే ఈ ముసలాయిని ఉసిగొలిపి మా మీదకి పంపిస్తున్నారో వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు అంది. డస్సిపోయిన ఆయన అరుగు మీద కూలబడ్డాడు. అరచి అరచి అలసిపోయిన సుబ్బులు లోపలికి వెళ్ళిపోయి దభీమని తలుపేసేసింది. అక్కడ మూగి చోద్యం చూస్తున్న వాళ్ళంతా మెల్లగా జారుకున్నారు. రుక్మిణి భాగవతం అంతా చూసింది. ఆ పెద్ద ఆయనకి ఇన్ని నీళ్లు కూడా ఇవ్వకుండా తిట్టిపోసిందా మహాతల్లి. కళ్ళు తిరిగి పడిపోతాడేమో, ఇంట్లోకి తీసుకురండి అంది. గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళాడు గోపాలం. ఎదురుగా తమ్ముడింటి అరుగు మీద కూర్చొని ఆయాసపడుతూ ఉన్న పెద్ద ఆయన్ని చూసి గోపాలం గుండె నీరైపోయింది. గబగబా వెళ్ళి ఆయన్ని పొదివి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు. మజ్జిగ తేట అందించాడు. కాస్త ఓపిక వచ్చింది ఆయనకి. నేనేం పాపం చేశానని నాకు శిక్ష గోపాలం అంటూ తుండుగుడ్డలో మొహం దాచుకుని బావురమన్నాడు. ఏం చెప్పాలో తోచలేదు గోపాలానికి. ఆదరంగా ఆయన భుజం నిమురుతూ ఉండిపోయాడు. గుమ్మం చాటున నిలబడి ఉన్న రుక్మిణికి దుఃఖం ఆగలేదు. మెల్లగా నడుస్తూ వెళ్ళి దేవుడి గది గుమ్మం దగ్గర కూలబడింది. ఏమిటో ఈ శాపగ్రస్త జీవితాలు అనుకుంది. నిజమే ఆ మాట. గోపాలం పుట్టగానే తల్లిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు పుట్టారు. గోపాలం సవితి కొడుకని ఆవిడ అనుకోలేదు. వీళ్ళంతా నా సవితి తమ్ముళ్ళు చెల్లెళ్ళని గోపాలము అనుకోలేదు. పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని చక్కగా సమర్థించాడు. అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెళ్ళిళ్ళు పేరెంటాలు అయ్యాయి. గోపాలం 3వ తమ్ముడు రాజారావు భార్య అరుంధతి పురిట్లో ఆడపిల్లని కని చచ్చిపోయింది. ఆ పురిటికందు శ్రీలక్ష్మి తాతగారింట్లోనే ఉండిపోయింది. ఆ కొద్ది రోజులకే రాజారావు కూడా ధనుర్వాతం వచ్చి చనిపోయాడు. 2 ఏళ్ల పిల్ల శ్రీలక్ష్మిని చంకన వేసుకుని అల్లుడి కర్మకు వచ్చాడు నరసింహం కుటుంబం. తల్లి తండ్రి పోయారు. ఈ పిల్ల సంరక్షణ భారం మాతామహుడైన నరసింహం నెత్తిన వేసుకున్నాడు. అది అందరికీ సమ్మతమే అయింది. ఆ పిల్లకి రావాల్సిన వాటా పొలం అమ్మి బ్యాంకులో వేయాలనుకున్నాడు. అప్పట్లో గోపాలం పెద్ద తమ్ముడు సుందరం ఏదో వ్యాపారం మొదలుపెట్టాడు. ఎవరైనా పెట్టుబడి పెడితే బ్యాంకు కన్నా రెట్టింపు వడ్డీ ఇస్తానన్నాడు. బంధువులందరూ హుషారుగా చేరారు. నరసింహం కూడా మొగ్గు చూపాడు. గోపాలం కల్పించుకుని సలహా చెప్పాడు. ఇవాళ విత్తు నాటి రేపు కాయలు కోసుకుని అత్యాశకు పోవద్దు. మిగిలిన వాళ్ళు పెడుతున్నారంటే అది వాళ్ళ ఇష్టం. మీరు ఈ వ్యవహారంలో తలదూచకండి అన్నాడు. నెత్తన శనిదేవుడు తాండవం ఆడుతుంటే ఎదుటివాడి హితం కోరి చెప్పిన మాటలు కూడా చేదే అవుతాయి. ఇక్కడ అదే అయింది. గోపాలం మాట పెడచెవిన పెట్టి ఆ డబ్బు కాస్త సుందరం చేతికిచ్చాడు. వ్యాపారం అంటే మాటలు కాదు, అనుభవం మెలకువలో తెలిసి ఉండాలి. అన్నింటినీ మించి నష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగే వెన్ను దన్ను ఉండాలి. అవేవీ లేకుండా వ్యాపారంలోకి దిగితే చేతికి చిప్పే వస్తుంది. సుందరం పని అంతే అయింది. ఏడాది తిరిగేసరికి అంతా పోయి అప్పుల్లో నిండా మునిగిపోయాడు. అతగాడు ఒంటరిగా మునిగితే పీడ పోయేది. బంధువులందరినీ కూడా ముంచేశాడు. అంతా లాభోదిబోమన్నారు. గోపాలం దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అయినా ఆయనకి సాయం చేయక తప్పలేదు. రూపాయి అడిగితే పావలా మాత్రమే సాయం చేసి చెడ్డవాడయ్యాడు. అటు సుందరం అయితే అన్నగారి మీద కత్తిగట్టాడు. ఇదంతా జరిగి కూడా చాలా ఏళ్ళైంది. లెక్కల్లో శేషంలాగా నరసింహం మిగిలిపోయాడు. అప్పట్లో ఆ ఇస్తాడులే ఇవ్వడికెక్కడికి పోతాడు అని ఉపేక్షించి ఊరుకున్నాడు. సుందరం మళ్ళీ కోలుకోలేదు. ఐశ్వర్యం రాలేదు కాదు సరికదా, ఉన్నదంతా పోయి దరిద్రం మిగిలింది. అప్పుల వాళ్ళు, కేసులు, కోర్టులు వాటన్నింటికి రాటు తేలిపోయారు. మొండికి పడ్డాడు. ఇటు శ్రీలక్ష్మి ఎదుగుతోంది. వివాహం చేయాలి. నరసింహం దగ్గరేమీ లేదు. గతేడాదిగా సుందరం ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నరసింహం. మొదట్లో అదిగో ఇస్తా ఇదిగో ఇస్తానని మభ్యపెట్టి ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు సుందరం. వీళ్ళ ఊరికి నరసింహం ఊరు దగ్గరే. బస్సులో వెళ్తే 12 మైళ్ళు, పొలాల వెంబడి నడిచి వెళ్తే 4 మైళ్ళు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు ఆయన. అటు ఆయన బయలుదేరుతున్నాడని కబురందగానే ఊళ్ళోంచి పారిపోతున్నాడు సుందరం. ఆయన రావడం, ఇంటి ముందు నిలబడి అరవడం, అప్పుల వాళ్ళకు సమాధానాలు చెప్పడంలో ఆరితేరిన సుబ్బులు ఆయన నానా మాటలు అనడం జరిగిపోతున్నాయి. పెద్దవాడు కాళ్ళెచ్చుకుంటూ వస్తాడు. సుందరం వస్తాడేమో అని ఆశతో సాయంత్రం దాకా ఉంటాడు. ఒక్కోసారి రాత్రిపూట కూడా వాళ్ళ ఇంటి అరుగు మీదనే పడుకుని తెల్లారాక ఇసురోమంటూ వెళ్తాడు. అటువంటి అప్పుడు ఆయన భోజనమే పెద్ద సమస్య. ఆ ఊళ్ళో ఆయనకు బంధువులు ఎవరూ లేరు, వీళ్ళిద్దరూ తప్ప. సుందరం ఇంట్లో ఆయనకి విస్తరవేయరు. ఇక మిగిలింది గోపాలం. ఒక్క పూట మరో మనిషికి అన్నం పెట్టలేనంత దీనస్థితిలో లేడా ఆయన. కానీ అట్లా నరసింహాన్ని ఆదరించడం సుందరం సుబ్బులకి సహించలేకపోతున్నారు. శత్రువు మనకు మిత్రుడు అన్న నిజాన్ని రుజువు చేస్తున్నాడు మా అన్నయ్య అని సుందరం అంటే, మమ్మల్ని యాగి చేయడానికి వచ్చిన వాడికి మర్యాదలు చేసి ఇంకా రెచ్చగొడుతుంది మా తోటికోడలు అంటుంది సుబ్బులు. ఆయన వచ్చి వెళ్ళాక 4 రోజుల దాకా ఆడిపోసుకుంటుంది. ఇలా విసిగిపోతోంది రుక్మిణి. ప్రస్తుతం అదే పరిస్థితి. అటు నరసింహానికే చాలా మొహమాటంగా ఉంది. ప్రతిసారి వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలంటే ఆయన ప్రాణం చచ్చిపోతుంది. మజ్జిగ తాగాక మనసు చల్లబడేలా ఏడ్చి కళ్ళు తుడుచుకున్నాడు. వెళ్ళొస్తాను నాయన అని లేచాడు. ఎక్కడికి వెళ్తావు మామయ్య అన్నాడు గోపాలం. అట్లా ఊరి చివరి దాకా వెళ్ళి చెట్టు కింద కూర్చుంటా, వాడు వస్తాడేమో, రాకపోతే చీకటి పడవలాగా కొంపకి చేరుతా అన్నాడు. చాటు నుంచి అంతా చూస్తున్న రుక్మిణికి దుఃఖం వచ్చింది. ఎండలో ఏం వెళ్తావు బాబా, ఇక్కడే ఉండిపో అంది. లేచినవాడు మళ్ళీ కూర్చుని గోడ కానుకొని కునుకు తీశాడు ఆయన.
రుక్మిణి దేవతార్చన ముగించి మహానైవేద్యం పెట్టేసింది. గోపాలం భోజనం వేలైంది. రుక్మిణి వెళ్ళి బాబాయ్ లేవండి భోంచెద్దురు గాని అంది. ఇవాళ ఉపవాసం అమ్మ నాకు అన్నాడు ఆయన. అష్టమి మంగళవారం, ఇవాళ ఏం ఉపవాసం, లేచి కాళ్ళు కడుక్కోమనండి వడ్డిస్తాను అంది భర్తతో. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. అభికరించింది రుక్మిణి. ఇవాళ నాకు భోజనం పెట్టినందుకు నువ్వెన్ని మాటలు పాడాలో అన్నాడు. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారులే బాబాయ్ అంది మారు వడ్డిస్తూ. గోపాలం తింటున్న విస్తరి ముందు కూర్చొని చెప్తున్నా, ఇక నేను ఈ ఊరు రానయ్యా అన్నాడు. భార్యాభర్తలు ఉలిక్కిపడ్డారు. అదేమిటి మామయ్య అన్నాడు గోపాలం. ఇక శక్తి లేదు. పిల్ల తోటకూర కాడలా ఎదుగుతోంది. నా బొందులో ప్రాణం ఉండగా దాన్ని పెళ్లి చేయాలని ఆరాటం. చేతిలో చిల్లి గవ్వలేదు. తీసుకున్న పైకం పూర్తిగా కాకపోయినా కొంతైనా ఇస్తాడేమో అని ఆరాటపడ్డాను. బస్సు ఛార్జీలకే లేక కాళ్ళెచ్చుకుంటూ తిరిగాను. అయినా నా ఆరాటమే కానీ అనిష్ట దరిద్రుడు వాడు నా బాకీ ఏం తీరుస్తాడు. ఇక నా వల్ల కాదు. భగవంతుడి మీద భారం వేసి ఊరుకుంటా. దాని మొహాన్ని ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది అన్నాడు. పగలంతా ఎదురు చూశాడు. సుందరం రాడు కూడాను. ఈయన ఊరొదిలితే గాని ఆయన ఊళ్ళో అడుగు పెట్టాడు. రాత్రి ఏమీ తినలేదు నరసింహం. మజ్జిగ తాగి ముడుచుకుని పడుకున్నాడు. వాకిట్లో అరుగు మీద తెల్లవారుజామును లేచి వెళ్ళిపోయాడు. తెల్లవారి వీళ్ళు లేచి చూసేసరికి లేడు. 9 దాటాక వచ్చాడు సుందరం. ఆ రోజంతా కుక్క మీద పిల్లి మీద పెట్టి దంపతుల్ని తిట్టిపోస్తూనే ఉన్నారు భార్యాభర్త. ఆ రాత్రి భోజనాలు అయ్యాక అండె తలుపులు వేసి వచ్చి భర్త మంచం పక్కన చాప మీద నడుము వాల్చింది రుక్మిణి. రేపు చీకటినే బయలుదేరి మా ఊరు వెళ్ళొస్తా అంది. ఎందుకు అడిగాడు ఆయన. పనుంది అంది. ఏమిటా పని, అడగొచ్చా అన్నాడు ఆయన. అడగకపోయినా చెప్తా. బాబాయ్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఏదో వచ్చిన పూట గుప్పెడన్నం పెట్టడం తప్పించి ఇంకే సాయం చేయగల స్థితిలో లేం మనం అంది. నిట్టూర్చాడు ఆయన. నిజమే, ఉన్న కాస్త ఆస్తిలోనూ చాలా భాగం హరించుకుపోయింది. మిగిలింది వీళ్ళ తిండి గింజలకే సరిపోతుంది. 2 కొడుకులు దాన ధర్మాలు చేసి ఆస్తంతా తగలేశారని తండ్రిని నిందించలేదు. చదువుకుని బతుకు తెరువు కోసం పొరుగుళ్ళకు వెళ్ళిపోయారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రిని అడగరు, తండ్రికి పెట్టరు. పిల్లల్ని అడిగి లేదనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మా ఊరు వెళ్తాను. నాకంటూ తోడబుట్టిన వాళ్ళు లేరు కానీ బాబాయిలకి మావయ్యలకి బోలెడంతమంది పిల్లలు. నా స్థితి దిగజారాక నేనే వాళ్ళకి దూరం అయ్యాను కానీ వాళ్ళకి నేనంటే ఇప్పటికీ అభిమానమే. నేను వెళ్ళి నోరు తెరిచి అడిగితే కాదనరు. అందున నేను నా కోసం అడగడం లేదుగా. ఆడపిల్ల పెళ్ళికి సాయం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమట. తలో చెయ్యి వేస్తే దాన్ని ఎత్తిన తలంబరాలు పడతాయి. ఆర్భాటంగా వీధులు కట్టి విస్తళ్ళు వేసి 3 రోజుల పెళ్లి చేయలేకపోయినా ఎవరి నట్టింట్లోనైనా పీటలు వేసి ఓ పూట భోజనాలు పెట్టి పెళ్లి చేయలేకపోతామా అంది వివరంగా. సరే మరి బండి కట్టిస్తాను వెళ్ళిరా అన్నాడు ఆయన. తల బాదుకుంది. ఏమిటో ఈ మనిషి, బండి కట్టుకుని ఊరేగుతూ వెళ్తే నలుగురికి తెలిసిపోతుంది. ఇటువంటి విషయాలు గుట్టుగానే ఉంచాలి. మనం ఈ పని చేస్తున్నామని తెలిస్తే నచ్చిన వాళ్ళు అవతలి వాళ్ళకి చేదు నూరి పోస్తారు. నచ్చిన వాళ్ళు ఆ చేత్తెను మాకు సాయం చేయమంటారు. 2 మనకు నష్టమే. గుట్టుగా వెళ్ళొస్తా అంది. తెల్లవారుజామునే స్నానం చేసి ఉన్న 4 చీరల్లో ఒకటి కట్టుకుని మరొకటి సంచిలో పెట్టుకుంది. చిల్లర కొంగున ముడి కట్టుకుంది. ఈ పూటకి అన్నం వండేసా. చింతకాయ గోంగూర ఉన్నాయి, వేల్టికి తినండి. రాత్రికి వచ్చేస్తా. వీలు కాకపోతే ఈ వేల్టికి ఉండి రేపు వస్తా. రేపు మీరింత ఉడికేసుకోండి అని చెప్పింది. జాగ్రత్తగా వెళ్ళిరా. పోనీ నేను రానా? ఒంటరిగా పంపడానికి మనసు రావడం లేదా ఆయనకి. తల బాదుకుంది. కర్మ, ఈ మనిషికి ఇంతే. ఆడదాన్ని నేను పుట్టింటికి వెళ్ళి సాయం అడిగితే అదో తీరు. అల్లుడు మీరెళ్ళి అడిగితే ఏం మర్యాదగా ఉంటుంది అంటూనే చప్పుడు కాకుండా గేట్ తీసుకుని ఊరు దాటి పొలాలకు అడ్డం పడి నడక సాగించింది పుణ్యాత్మురాలు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.